నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సరిగ్గా 42 ఏళ్ల క్రితం ఒక యువకుడు తుపాకీ పట్టి అడవి బాట పట్టాడు. అప్పటి పీపుల్స్ వార్ ఇప్పటి మావోయిస్ట్ పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా కీలక వ్యూహకర్తగా ఎదిగారు. ఆయనే తిప్పరి తిరుపతి అలియాస్ దేవిజీ. సుదీర్ఘ అజ్ఞాతవాసం తర్వాత అనారోగ్యం మరియు మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ప్రస్తుతం మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే మరికొద్ది సేపట్లో జగిత్యాల జిల్లా కోరుట్లకు దేవిజీ చేరుకోనున్నారు. హైదరాబాద్ నుండి కుటుంబ సభ్యులు ఆయన్ని తోలుకొని వస్తున్నారు. కోరుట్లలో ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది. ఆయన రాక కేవలం కుటుంబ కలయికేనా లేక తెలంగాణ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు ఏమైనా సృష్టించబోతున్నాయా అనేది కూడా టాపిక్గా మారింది ఇప్పుడు. అయితే ఒకసారి దేవిజీ ప్రస్థానం గురించి మనం మాట్లాడుకుంటే కోరుట్ల నుంచి సెంట్రల్ కమిటీ సభ్యుడి వరకు ఏ విధంగా ఎదిగాడు. తిప్పరి తిరుపతి అలియాస్ దేవిజీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే అడవి బాట నుండి అగ్రనేత వరకు ఎలా ఎదిగిందంటే 1980వ దశకం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సామాజిక అసమానతలు, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా విప్లవ గలం ఉవ్వెత్తున ఎగిసిన కాలం అది. ఆ భావాజాలానికి ప్రభావితమైన కోరుట్ల యువకుడు తిప్పరి తిరుపతి ప్రజా సమస్యల పరిష్కారం సాయుధ పోరాటం ద్వారానే సాధ్యమని నమ్మి తన 42 ఏళ్ల సుదీర్ఘ అజ్ఞాతవాసానికి శ్రీకారం చుట్టారు. నాటి పీపుల్స్ వార్ దళంలో సామాన్య సభ్యుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన తన పట్టుదల మరియు వ్యూహ రచనలతో అతి తక్కువ కాలంలోనే పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. ముఖ్యంగా దండకారణ్య ప్రాంతమైన ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దులో మావోయిస్ట్ పార్టీ ఉనికిని చాటడంలో, క్యాడర్ను బలోపేతం చేయడంలో దేవిజీ పోషించిన పాత్ర అసాధారణమైనది. అడవి బిడ్డల సమస్యలను అర్థం చేసుకుంటేనే పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంలో ఆయన చూపిన చొరవ వల్ల మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా అత్యున్నత స్థాయికి ఆయన చేరుకున్నారు. కేవలం సిద్ధాంతకర్తగానే కాకుండా పార్టీ సైనిక విభాగమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGAకి ప్రధాన వ్యూహకర్తగా సేవలు అందించారు. పోలీస్ బలగాలు కదలికను గమనించి పసిగట్టడం, గెరిల్లా యుద్ధ తంత్రాలను అమలు చేయడంలో ఆయనకు సాటి లేరని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. దశాబ్దాల పాటు ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆయనపై ప్రభుత్వం లక్షలాది రూపాయల రివార్డును ప్రకటించింది. అయితే దేవిజీ కేవలం ఒక సాయుధ పోరాట యోధుడు మాత్రమే కాదు, మార్కిస్ట్ లెనినిస్ట్ సిద్ధాంతాలను క్షుణ్ణంగా అవపోసన పట్టిన మేధావి. అందుకే ఆయన లొంగుబాటు కేవలం ఒక వ్యక్తి జనజీవన స్రవంతిలోకి రావడం మాత్రమే కాదు, ఒక సుదీర్ఘ విప్లవ అధ్యాయంలో కీలక మలుపుగా పరిగణించబడుతుంది. ఇప్పుడు 42 ఏళ్ల తర్వాత ఆయన తిరిగి తన సొంత గడ్డపై అడుగు పెడుతుండటం అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు సామాజిక వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఆపరేషన్ కదర్లో దండకార్యంలో మారినటువంటి సమీకరణాలు దేవిజీ లొంగుబాటుని వెళ్లేలాగా చేశాయి. మావోయిస్ట్ ఉద్యమం చరిత్రలో గత కొన్నేళ్లుగా మనం చూసుకున్నట్లయితే ఎన్నడూ లేనంతగా ఒత్తిడిని అగ్రనాయకత్వం ఎదుర్కొంటుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ అడవిలో సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. ఛత్తీస్గఢ్లోని బస్తర్, అబుజ్ మాడ్ వంటి మావోయిస్టుల కంచుకోటలను లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక సాంకేతిక మరియు డ్రోన్ నిఘా సాయంతో భద్రతా బలగాలు ముట్టడిని తీవ్రతరం చేశాయి. ఈ ఆపరేషన్ ఫలితంగా అగ్రనేతల కదలికలు పరిమితం కావడమే కాకుండా పార్టీకి క్షేత్రస్థాయిలో అందుతున్న ఆదరణ, వనరుల సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నాయి. దేవిజీ వంటి అగ్రనేతలు దశాబ్దాల పాటు దండకారణ్యాన్ని అడ్డగా చేసుకొని పోరాడినప్పటికీ మారుతున్న వ్యూహాలు మరియు అత్యాధునిక ఆయుధ సంపత్తి కలిగిన బలగాల ముందు పట్టును కాపాడుకోవడం సవాలుగా మారింది. కేవలం బాహ్య ఒత్తిడి మాత్రమే కాకుండా దేవిజీ లొంగుబాటు వెనుక బలమైన వ్యక్తిగత మరియు సిద్ధాంతపరమైన కారణాలు ఉన్నాయి. దాదాపు 70 ఏళ్లకు చేరువవుతున్న వయసు, దశాబ్దాల పాటు అడవిలో గడపడం వల్ల తలెత్తిన తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఆయనను వేధించాయి. అడవిలో సరైన వైద్య వసతి లేకపోవడం, చికిత్స కోసం బయటకు వస్తే పట్టుబడే ప్రమాదం ఉండడంతో ఆయన తీవ్ర సందిగ్ధంలో పడ్డారు. దీనికి తోడు మారుతున్న ప్రపంచ రాజకీయ సామాజిక పరిస్థితుల్లో సాయుధ పోరాటం ద్వారా ఆశించినటువంటి మార్పు తీసుకురాగలమా అనే సిద్ధాంతపరమైనటువంటి మేధోమథనం ఆయన చేసుకొని ఆయనలో ఆ మేధోమథనం మొదలైంది. తుపాకీ ద్వారా కంటే ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడమే సరైన మార్గం అని భావించిన ఆయన ఫిబ్రవరి 22న పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆనాటి నుండి హైదరాబాద్లోని ఒక రహస్య ప్రదేశంలో వైద్య చికిత్స పొందుతూ నిఘా నీడలో ఉన్న ఆయన ఇప్పుడు 42 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన పుట్టిన గడ్డ అయిన కోరుట్లలో అడుగు పెడుతుండడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోనుంది. అయితే ప్రజాక్షేత్రంలో సరికొత్త పోరాటం జరగబోతుందా, నిజంగా రాజకీయాల్లో దేవిజీ రాబోతున్నాడు అంటే
42 ఏళ్ల సాయుధ పోరాటం తర్వాత జనజీవన స్రవంతిలోకి వచ్చిన దేవ్జీ కేవలం విశ్రాంతి కోసమే ఇంటికి పరిమితం కాబోవడం లేదని ఆయన ఇటీవలి ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి. తుపాకీ వదిలాను కానీ ప్రజా సమస్యలపైన నా పోరాటం ఆగిపోలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో జగిత్యాల రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. దశాబ్దాల పాటు అడవిలో ఉండి అణగారిన వర్గాల కోసం పనిచేసిన అనుభవం ఉన్న ఆయన ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఏ పాత్ర పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన నేరుగా రాజకీయాల్లోకి వచ్చి ప్రధాన పార్టీల్లో చేరుతారా, లేక తన విప్లవ భావజాలానికి అనుగుణంగా ప్రజా సంఘాలను ఏకం చేస్తూ ఒక కొత్త రాజకీయ వేదిక నిర్మిస్తారా అనేది చర్చ జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఆయన రాకతో అటు పాలక పక్షం ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా జిల్లాలో మారబోయే సామాజిక సమీకరణలపై నిశితంగా దృష్టి సారించాయి. మరోవైపు కోరుట్లలో నేడు కనిపిస్తున్న దృశ్యాలు అత్యంత ఉద్వేగభరితంగా ఉన్నాయి. 4 దశాబ్దాల ముందు కళ్ళ ముందు తిరిగిన యువకుడు ఇప్పుడు వృద్ధాప్యంలో అగ్రనేతగా తిరిగి వస్తుండటంతో స్థానిక ప్రజల్లో ఒక రకమైనటువంటి భావోద్వేగపూరితమైన ఉత్కంఠ నెలకొంది. ఆయన చిన్ననాటి మిత్రులు, బంధువులు మరియు ఆయనను ఎప్పుడు చూడని నేటి తరం యువత సైతం దేవ్జీని చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు. నలభై 42 ఏళ్లుగా ఆయన కోసం ఎదురు చూసిన కళ్ళకు ఈరోజు ఊరట కలగనుందని, కోరుట్ల విధులన్నీ ఆయన రాకతో చర్చా వేదికలుగా మారాయి. ఒక మాజీ మావోయిస్టు నాయకుడిగా ఆయన ఇచ్చే పిలుపులు, చేసే ప్రసంగాలు రాబోయే రోజుల్లో ఉత్తర తెలంగాణ సామాజిక ఉద్యమాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు అందరి ముందున్న ప్రధాన ప్రశ్న. దేవ్జీ రాక కేవలం ఒక వ్యక్తి గృహప్రవేశం కాదు, అది ఒక కొత్త రాజకీయ చర్చకు నాంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక తరం విప్లవకారుడు 4 దశాబ్దాల పాటు దండకార్యాన్ని తన ఊపిరిగా మలుచుకున్న ఒక యోధుడు ఇప్పుడు తన సొంత గడ్డపై అడుగు పెడుతున్నారు. 42 ఏళ్ల క్రితం ఆయన ఏ ఆశయంతో అయితే అడవి బాట పట్టారో నేడు అవే ఆశయాలను తుపాకీ లేకుండా ప్రజాస్వామ్య పంతాలో సాధించేందుకు సిద్ధమయ్యారు. దేవ్జీ అలియాస్ తిరుపతి ఆయన తిరుపతి పునరాగమనం కేవలం ఒక వ్యక్తి గృహప్రవేశం మాత్రమే కాదు, అది ఒక సుదీర్ఘ విప్లవ అధ్యయనానికి ముగింపు, ఒక కొత్త సామాజిక ప్రయాణానికి ఆరంభం. ఆయుధం వదిలి అక్షరం పట్టబోతున్నారా, లేక ప్రజాక్షేత్రంలో గొంతుకై నిలబడబోతున్నారా అన్నది పక్కన పెడితే ఆయన రాకతో ఉత్తర తెలంగాణ రాజకీయ మరియు సామాజిక వర్గాల్లో ఒక కొత్త చైతన్యం, చర్చ మొదలైనందని చెప్పుకునేది ఒక వాస్తవం. 42 ఏళ్ల ఈ సుదీర్ఘ వనవాసం నేటితో ముగిసింది. కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేయబోయే యుద్ధం కొత్త రూపంలో ఇప్పుడే మొదలవుతుంది. ఒక నాయకుడిగా, ఒక సిద్ధాంతకర్తగా దేవ్జీ తన స్వగ్రామం కోరుట్ల నుండి ఎలాంటి రాజకీయ దిశానిర్దేశం చేయబోతున్నారో వేచి చూడాలి. ఆయన ఏ దిశానిర్దేశం చేస్తారు, ఏం మాట్లాడతారు అనేది కూడా చాలా మంది ఆసక్తికరంగా చూస్తున్నారు. మరి ఏం మాట్లాడతారు, ప్రజలకు ఏం చెప్తారు, కోరుట్ల ప్రజలకు మరి ఏ సందేశం ఇవ్వబోతున్నారో కూడా వేచి చూద్దాం. అసలు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.